హాయ్ ఎవ్రీబడి. ఈరోజు వంశీ ఎడ్యుకేర్లో మరి ఆల్ఫాబెట్స్ నుంచి మనము వర్డ్స్ని వొకాబులరీని నేర్పిస్తున్నాము పిల్లలకి. సో అందులో భాగంగా ఏబి ప్రీవియస్ వీడియోలో చూసాము. ఈ వీడియోలో సి అండ్ డి చూద్దాం. ఓకే, ఆర్ యు రెడీ చిల్డ్రన్? వెల్కమ్ టు వంశీ ఎడ్యుకేర్. నేను మీ పద్మజ. చూసేద్దామా మరి ఆలస్యం చేయకుండా. ఇక్కడ ఉంది చూడండి పిల్లి ఎలా చూస్తుందో. క్యాట్. సి ఫర్ క్యాట్. C for colors. C for coffee. C for candle. C for cup. C for car. అలాగే C for carpet. ఇక్కడ ఉన్నది క్లాక్. పిల్లలు మీకు నచ్చాయి బొమ్మలన్నీ? యా, మీరు నేర్చుకుంటారా మరి? వెరీ గుడ్. సో క్యాట్, కలర్స్, క్యాండిల్, కప్, కాఫీ, కార్, కార్పెట్, ఇంకా క్లాక్. సో ఇవన్నీ మనం రాసుకుందాం నోట్స్లో. నేను చెప్పాను కదా, మీరు ఎప్పుడు చదివినా కూడా నోట్స్లో రాసుకోవాలి. చూడండి, CAT క్యాట్, CANGLE క్యాండిల్, CUP కప్, CLOCK క్లాక్, CARPET కార్పెట్, CAR కార్, COLOURS కలర్స్, COFFEE కాఫీ. ఓకే, సో ఇలాగ మనము సి అనే ఆల్ఫాబెట్ తోటి మనం కొన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చూద్దాం డి. సో చిల్డ్రన్ సి, ఇక్కడ చూడండి డ్రమ్ ఉంది, కనబడుతోందా? మీ అందరికీ డ్రమ్ ప్లే చేయడం ఇష్టమేనా? చెప్పండి, ఏమని చెప్తారు? ఐ లైక్ టు ప్లే డ్రమ్స్. ఓకే, సో ఇక్కడ ఉంది డైస్. మీరు ఆడతారు కదా, వైకుంఠపాళి అవి ఆడతారు కదా. సో డైస్. ఇక్కడ డ్రాప్, ఇక్కడ ఒక చుక్క పడి ఇలా చిందినట్టు వచ్చింది, చూసారా? డాల్ఫిన్. వెరీ గుడ్. డి ఫర్ డాల్ఫిన్. మీకు ఇష్టమా పిల్లలు? డాల్ఫిన్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. డాల్ఫిన్ మనకి ఎంతో మంచి ఫ్రెండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ డోర్, తలుపు తీసినట్టుంది కదా. ఈ తలుపులోంచి ఏదో చూస్తోంది? డాగ్. ఎస్, డి ఫర్ డాగ్. మీకు ఇష్టమా పప్పి అంటే? నాకు కూడా చాలా ఇష్టం. సో డాగ్ కింద చూడండి, ఇక్కడ ఒక డక్ ఉంది, డక్. ఓకే, సో డి ఫర్ డక్, డి ఫర్ డాగ్, డి ఫర్ డోర్, డి ఫర్ డ్రమ్, డి ఫర్ డైస్, డి ఫర్ డ్రాప్, డి ఫర్ డాల్ఫిన్. ఓకే పిల్లలు, మీకు ఈ బొమ్మ నచ్చిందా? ఎస్. మీరు మరి సబ్స్క్రైబ్ చేశారా? షేర్ చేస్తున్నారా? తప్పకుండా చేయాలి. ఓకే, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి కదమ్మా, అందుకు. ఓకే, మరి రాసేసుకుందామా నోట్స్లో? ఎస్. ఇక్కడ చూడండి, డీతో డి ఫర్ డ్రమ్, డిఆర్. ఇక్కడ స్పెల్లింగ్స్ చదువుకుందాం. DRUM డ్రమ్, DUCK డక్, DICE డైస్, DROP డ్రాప్, DOLPHIN డాల్ఫిన్, DOOR డోర్, DOG డాగ్. I like dogs very much. I closed the door. I saw a dolphin in the sea. A drop of rain is very important. I play with dice. I want to play drums. There is a duck in the pond. చూసారా, ఇలా మనం వొకాబులరీని డెవలప్ చేసుకోవచ్చు, సెంటెన్సెస్ కూడా ఫామ్ చేయొచ్చు. చూడండి పిల్లలు, క్యాండిల్. ఐ లైట్ ఎ క్యాండిల్. క్యాట్. దేర్ ఇస్ ఎ క్యాట్ ఇన్ మై హౌస్. ఐ లైక్ కలర్స్. మై మదర్ లైక్ కాఫీ వెరీ మచ్. I took a cup of milk every day. The clock is showing 9. Carpet. The dog is lying on the carpet. We have a car. ఓకే, సో ఇలాగా డిఫరెంట్ చూడండి, మీకు మొత్తం చూపిస్తున్నాను. ABCD. ఇలా మీరు ఒక నోట్స్ పెట్టుకొని వొకాబులరీని బిల్డ్ చేసుకోవాలి. అలాగే ఆర్టికల్ కూడా చెప్పాను మీకు. ఇక్కడ చూడండి, బి అనేది కాన్సనెంట్ సౌండ్, అలాగే సి అనేది కూడా కాన్సనెంట్ సౌండ్, డి అనేది కూడా కాన్సనెంట్ సౌండ్. కాబట్టి ఇవి కాన్సనెంట్స్ ముందు ఏమొస్తాయమ్మా? ఆర్టికల్స్లో ఏ వస్తుందా, యాన్ వస్తుందా, ది వస్తుందా? చెప్పండి, కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే, కాన్సనెంట్ సౌండ్ ముందు ఏమొస్తుందో కానీ నేను చెప్పేస్తానులే, తర్వాత మిమ్మల్ని అడుగుతాను. ఓకే, ఏ వస్తుంది. ఓకే, ఆర్టికల్ ఏ. చూడండి, ఏ క్యాండిల్, ఏ కప్, ఏ క్లాక్, ఏ కార్పెట్, ఏ కార్. ఓకే, ఏ బ్రష్, ఏ బాయ్, ఏ బనానా, ఏ బ్యాట్, ఏ బ్లూ బాల్, ఏ బెంచ్, ఏ డ్రమ్, ఏ డైస్, ఏ డ్రాప్ ఆఫ్ వాటర్, ఏ డాల్ఫిన్, అలాగే ఏ డోర్, ఏ డాగ్, ఏ డక్. ఓకేనా? సో ఈ రోజుకి ఈ లెసన్ మనకు బాగా అర్థమైంది కదా. సో ఇలాగే బొమ్మల ద్వారా మీకు మరిన్ని వొకాబులరీ వర్డ్స్ని పరిచయం చేస్తాను. ఉండనా మరి? మీ పద్మజ టీచర్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. మీకు మిగతా ఆల్ఫాబెట్ కూడా నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను. ఓకేనా మరి? బాయ్ బాయ్.